గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు దేవుని మాటలు మీ దాకా వచ్చాయంటే అవి మీరు గ్రహించాలని. ఈ మాటలు తెలియకుండా ఎంతోమంది మరణిస్తున్నారు ఈరోజు. అంటే మనం ఈ మాటలు తెలుసుకునే సమయం వచ్చిందంటే దేవుడు మన ఎద్దుకు వస్తున్నాడని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని వారులారా, నేను చెప్పే కొద్ది ఈ మాటలను మీరు మనసు పెట్టి గ్రహించగలిగితే దేవుడు మీ మనసులో కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ వలన మీరు ప్రేరేపణ పొందిన వారైతే ఈరోజు మేము చెప్పే ఈ కొద్ది మాటలను మీరు గ్రహించగలుగుతారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నశించు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసు వచ్చెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన మన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగాను చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ కొద్ది మాటలు మీకు అర్థమైనట్లయితే ఈ రోజు మనము ఈ మాటలు వింటున్నామంటే కేవలం అది మన అదృష్టం అండి. ఈ మాటలు దక్కని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు ఈ భూమి మీద. ఆయన నిర్దోషుడు నిష్కలంకుడును. ఆయనంత పవిత్రుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఆయన నీతిమంతుడు. ఆయన మన కొరకు పాపులమై ఉన్న మన కొరకు శిలువ అనే మ్రాను మీద మరణించి ఉన్నాడు. తర్వాత 3వ దినమున తిరిగి లేచి సజీవుడుగా మన ముందు నిలిచి ఉన్నాడు. అది మనం గ్రహించగలిగితే మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని మనం రక్షణ పొందాలి. ఇదే చివరి సమయం. ఇది మన దాకా వచ్చిందంటే మనం తెలుసుకోవాల్సిన సమయం అని మనం గ్రహించాలి. పెరిగిరాల యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఇదే రక్షణ సమయం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమే లోకములో బ్రతికే నరుడు